కేంద్ర బడ్జెట్లో కొన్ని రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించింది ప్రభుత్వం. దీంతో కొన్ని రకాల వస్తువుల రేట్లు తగ్గుతుండగా మరికొన్నింటి రేట్లు పెరగనున్నాయి. స్మార్ట్ ఫోన్లు, క్రీడా పరికరాలు, తోలు ఉత్పత్తులు, 17 రకాల క్యాన్సర్ మందుల రేట్లు తగ్గనున్నాయి. అలాగే ఆదాయపు పన్ను వివరాలు సరిగ్గా చూపని వారికి షాక్ ఇచ్చింది కేంద్రం. వారిపై 100% జరిమానా విధించింది. విలాసవంతమైన వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, గుట్కా రేట్లు పెరగనున్నాయి. కేంద్ర బడ్జెట్ 2026-27లో కొన్ని రంగాలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది ప్రభుత్వం. దేశీయ రంగాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కీలక రంగాలలో కస్టమ్స్ సుంకం నుంచి ఉపశమనాన్ని కలిగించింది. కొన్ని రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు లభించనున్నాయి. దీంతో పలు రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. బడ్జెట్లో ఎలక్ట్రానిక్స్, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ల తయారీలో వాడే విడిభాగాలపై దిగుమతి సుంకాలను తగ్గించింది. దీంతో స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. క్రీడా పరికరాలు, తోలు వస్తువులు, 17 రకాల క్యాన్సర్ మందులు, సముద్ర ఆహార పదార్థాల ధరలు తగ్గనున్నాయి. ఖేలో ఇండియా మిషన్లో భాగంగా క్రీడా పరికరాల రేట్లు తగ్గనున్నాయి. మైక్రోవేవ్ ఓవెన్ల తయారీలో ఉపయోగించే నిర్దిష్ట భాగాలపై సుంకం నుంచి మినహాయింపు ప్రకటించింది ప్రభుత్వం. అలాగే ఇంధన రంగంలో లిథియం అయాన్ బ్యాటరీ సెల్లు తయారు చేసే మూలధన వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ ట్యాక్స్ మినహాయింపును పొడిగించింది. దీంతో ఎలక్ట్రానిక్ వెహికల్స్ రేట్లు తగ్గనున్నాయి. సోలార్ ప్యానెల్స్ రేట్లు తగ్గనున్నాయి. విదేశీ టూర్ ప్యాకేజీలపై పన్నును తగ్గించింది కేంద్రం. విద్య, చికిత్స కోసం విదేశాలకు పంపే డబ్బుపై టీసీఎస్ ను 5% నుంచి 2%కి తగ్గించింది. దీంతో విదేశాలకు చదువులు, చికిత్స కోసం డబ్బు పంపే కుటుంబాలకు ఖర్చు తగ్గనుంది. ఆదాయపు వివరాలు సరిగ్గా చూపని వారికి విధించే జరిమానా 100% పెంచనుంది కేంద్రం. అలాగే ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్ పై ట్యాక్స్ పెంచింది. దీంతో ఇవి మరింత ఫిరం కానున్నాయి. విలాసవంతమైన వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా రేట్లు పెరగనున్నాయి. కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ యంత్రాల ధరలు హైక్ కానున్నాయి. కొన్ని రకాల ఎరువులపై దిగుమతి ఫీజులను తొలగించింది ప్రభుత్వం. దీంతో అమోనియం ఫాస్ఫేట్, అమోనియం నైట్రోఫాస్ఫేట్ వంటి వాటి ధరలు పెరగొచ్చు. అలాగే షూటింగ్ కు వాడే పరికరాలు, కెమెరాల ధరలు పెరిగే అవకాశం ఉంది.